సిపిఎం ఆధ్వర్యంలో జనవరి 18 నుంచి ఇంటింటికి తిరిగి చైతన్యవంతపు ప్రచారం చేపడుతున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రకటించారు. శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం విషయంలో 100 రోజులను 150 రోజులుగా చేసినట్లు ప్రత్యేకంగా చెబుతున్నారు. కానీ 100 రోజులను 150 రోజులుగా చేయడానికి ప్రత్యేకమైన చట్టం తీసుకోనక్కరలేదని అన్నారు. విజ్ఞప్తి చేస్తున్నాం. ఈలోగా అన్ని వ్యవసాయ కూలీ సంఘాలు, ఉపాధి సంఘాలు గ్రామంలో జనరల్ బడ్డీలు కూడా పెట్టి వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేయడానికి ప్రయత్నిస్తాం. 14వ తేదీ భోగి పండుగ రోజు ఈ కొత్త చట్టాన్ని, ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేస్తున్న కొత్త చట్టాన్ని కూడా భోగి మంటలో దగ్ధం చేయాలని కూడా మేము ప్రజలకి పిలుపునిస్తా ఉన్నాం. అలాగే భూసేకరణ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున బలంతో భూసేకరణ జరుగుతున్నది. ఈ భూసేకరణను సమర్థించుకోవటానికి తెలుగుదేశం నాయకులు, ప్రత్యేకించి లోకేష్ గారు 99 పైసలకు ఇచ్చేస్తాం, మీకేంటి ఇబ్బంది అని చెబుతున్నారు. అసలు 99 పైసలకి ఇంతకుముందు ఏమన్నారు ఆయనే, ఉచితంగా భూములు ఇస్తామంటే మేము ఎక్కడ ఇచ్చామని చెప్పండి, పలానా వర్షాకి 1 కోటి రూపాయలు, పలాని అదానికి 50 లక్షలు, లేదా ఇంకో దానికి 2 కోట్లు ఇటు ఇచ్చామని లెక్కలు చెప్పారు. అంటే అప్పుడు మేము ఉచితంగా ఎవరికి ఇవ్వటలేదు, మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తున్నామని చెప్పి ఆయన రికార్డు తాజాగానే ఉంది, ఇంకా పచ్చిగానే ఉంది అది మన ముందు. దాన్ని మర్చిపోయి ఇప్పుడు మేము 90 పైసలకు ఇచ్చేస్తామని చెప్పడం అంటే బరితెగింపే. ఎలా ఇస్తారు 99 పైసలకు? ఎవరి ఆస్తి ఇది? ఆయనకేం హక్కు ఉంది? ఇది ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ము, ప్రజల భూములు. దున్నుకునేటువంటి పంటలు పండించేటువంటి వ్యవసాయ రంగ భూముల్ని రైతుల నుంచి బలవంతంగా లాక్కొని కార్పొరేట్లకు 99 పైసలకు ఇస్తారా? అంతేకాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సహకరించాల్సింది పోయి పక్కనే ఆర్సెల్ మెటల్ పెట్టి వాళ్ళకి ఒక సొంత గనులు, అలాగే క్యాప్టివ్ పోర్టు పక్కనే, అంటే గంగవరం పోర్టు ఏమో అదానికి ఇచ్చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోర్టు లేదు, వాళ్ళకి మైన్స్ లేవు. ఇప్పుడు కొత్తగా విశాఖపట్నం రీజనల్ డెవలప్మెంట్ అని నీతి ఆయోగ్ కూడా ఒక పెద్ద రిపోర్టు, 200 పేజీల రిపోర్ట్ తయారు చేశారు. దాన్ని పట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళు. అందులో ఏమని చెప్పారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చెందిన 2500 ఎకరాలని ఈ ప్రైవేట్ పార్టీలకు మళ్లించండి, ఇతర పక్కనే ఉన్న నక్కపల్లిలోని పరిశ్రమలు పెట్టాను మళ్లించండి అని చెప్పి దాంట్లో స్పష్టంగా రాశారు. దాన్ని వీళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మొన్నదాకా చెప్పారు, నిన్న కూడా చెప్పాడు, స్టీల్ ప్లాంట్ 1 ఎకరా కూడా మేము తీసుకోము అంటే అబద్ధం. ఎందుకని ఇలా మిస్లీడ్ చేస్తున్నారు ప్రజల్ని? ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? ఆన్ పేపర్ ఉన్నది, బ్లాక్ అండ్ వైట్లో 2500 ఎకరాలు విశాఖ స్టీల్ ప్లాంట్ భూమి తీసి నక్కపల్లి పారిశ్రామిక రంగానికి మేము తరలిస్తాం, ప్రైవేట్ కంపెనీలకు ఇస్తాం, $800 బిలియన్ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి దాంట్లో స్పష్టంగా చెప్తే మేము తీసుకోమంటే దాన్ని ఖండించిన రిపోర్ట్ని తీసుకొని చెత్తపట్టలు వేసేయండి. లేదు తీసుకుంటున్నామంటే వాస్తవాలు చెప్పండి, ప్రజలు మేము తీసుకోదలుచుకున్నామని. అంటే కార్మికుల్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం కాదని అడుగుతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేట్లకు ఉచితంగా ఇచ్చా 11,400 కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్కి ఒక ప్యాకేజ్, అందులో 1,500 కోట్లే ఉపయోగపడుతున్నాయి. ఒక 2,000 కోట్లు కరెంటు బిల్లు ఇచ్చారు. కానీ 22,000 కోట్లు గూగుల్కి, అదానికి ఇచ్చారు. దాని సంగతి ఏమిటి? మెట్టలకి మొత్తం ట్యాక్సులన్నీ మినహాయింపులు ఇచ్చారు. దాని సంగతి ఏమిటి? వీటిలో కనీసం ప్రభుత్వం వాటాలైనా తీసుకుంటుందా? ప్రభుత్వం వాటాలు తీసుకోదు, ప్రజల డబ్బును తీసుకుపోయి వాళ్ళకి ఖర్చు పెడతారు. ప్రజలకు ఇవ్వాల్సి వచ్చేసరికి మాత్రం పైసలు లేవని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ఈ రకంగా లోకేష్ భూములను మేము ఎట్లా ఇష్టానుసారం ఇస్తామని దాన్ని అడ్డగిస్తున్నటువంటి పాపానికి మా పార్టీ నాయకుడు అప్పలరాజును తీసుకుపోయి డిటైన్ చేశారు. ఇక దానికి కేసు లేదు, దాని మీద కోర్టు ముందు పెట్టింది లేదు, చివరికి మేము ఎవరం కలుసుకోవటానికి కూడా లేదు. ఆయనకి మా ప్రజలకి సంబంధం లేదు. ఆయన లోపల ఏం చేస్తున్నాడో మాకు తెలియదు, మేమేం చేస్తున్నాం ఆయనకి తెలియదు. ఇప్పుడు కోర్టు 4 రోజుల లోపల రిప్లై ఇవ్వండి అని, అఫిడవిట్ వేయండి అని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏ రకంగా చూసినా అప్పలరాజు మీద పెట్టినటువంటి కేసుల్లో పీడీ యాక్ట్ అస్సలు 1% కూడా అప్లై అవ్వదు, పూర్తిగా అక్రమమైంది. ఈ రకంగా ఎంతమందిని నిర్బంధించి, ఎన్ని అక్రమ కేసులు పెట్టి, ఎంతమందిని బెదిరించి మీరు భూములు లాక్కుంటారని మేము అడుగుతున్నాం. ఈ మాట అడిగితే లోకేష్ అంటున్నారు, నిన్న విశాఖపట్నంలో మాట్లాడుతూ సిపిఎం ఎవరో స్క్రిప్ట్ చదువుతుందట. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు చెప్పండి ఆ పేరు, మేము ఎవరు స్క్రిప్ట్ చదువుతున్నామో చెప్పండి. మా పార్టీ కేంద్రం ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో దేశం అంతా మాది ఒకటే విధానం.
మీరు దమ్ముంటే పలానా వాళ్ళు స్క్రిప్ట్ చదువుతున్నారు, మీరు చదువుతున్నారు స్క్రిప్ట్. ఇదే మాట ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు. నా పక్కన కూర్చున్న లోకనాథం, ఈయన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, విశాఖపట్నం నాయకులు. ఆ రోజు ఏం చెప్పాడు? లోకనాథం ఆయన భూములకు అడ్డం పడుతున్నాడు, కేసులు వేస్తున్నాడు, వీళ్ళ సంగతి తేలుస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అదే పాట ఇప్పుడు లోకేష్ పాడుతున్నాడు. కాకపోతే అప్పుడు లోకనాథం, ఇప్పుడేమో అప్పలరాజు. తేడా అంతే. సిపిఎం మీద దాడి, అప్పుడు సిపిఎం మీద దాడి చేశారు, ఇప్పుడు సిపిఎం. అంటే ఆ రోజు స్క్రిప్టు, ఈ రోజు స్క్రిప్టు, మీ ఇద్దరు స్క్రిప్ట్ ఎవరు రాశారో చెప్పండి అని మేము అడుగుతున్నాం. ఇది మోడీ రాసిన స్క్రిప్టు, మేము చదువుతున్నాం బహిరంగ. పేరు దమ్ముంటే నువ్వు చెప్పు, ఎవరు స్క్రిప్ట్ మేము చదువుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఈ భూముల కోసం పోరాడుతుంది ఎవరు? ప్రతిఘటిస్తుంది ఎవరు? గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మేము ప్రతిఘటిస్తే మీకు బాగా ఉంది. అది అప్పుడు పక్కన వచ్చి కూర్చొని బలపరిచారు, మాతో కూడా ధర్నాలో కూర్చున్నారు. ఆ రోజు తప్పు కాదు, ఈరోజు తప్పు అయిందా? అందుకని ఇష్టానుసారం బాధ్యతారహితంగా ఒక మంత్రి, ముఖ్యమైనటువంటి కేబినెట్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా అపరిపక్వంగా సిపిఎం లాంటి ఒక చారిత్రాత్మక పార్టీ, జాతీయ పార్టీ మీద అపనిందలు మోపడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే పేరు చెప్పాలి, లేదా క్షమాపణ చెప్పాలి. సిపిఎం మీద ఎలా నిందేస్తాడు? మీరు ఏం అర్హత ఉందని వేస్తున్నారు నిందని అడుగుతున్నాను. మీకున్న అర్హత ఏమిటి సిపిఎంని విమర్శించడానికి? ఈ రకంగా అడ్డగోలు విమర్శలు చేస్తే సిపిఎం మాత్రం స్పందించకుండా ఉండదు. అందుకని ఇది మానండి. ఎదురుదాడి చేయటం, అపనిందలేసి ఎవరో రాసిన స్క్రిప్టు చదివి అంత తెలివి తక్కువడం కాదు. ఇది ఒక చరిత్ర కలిగిన పార్టీ, మాకు ఒక సొంత విధానం ఉంది. ఇష్టానుసారం మాట్లాడొద్దని చెప్పి లోకేష్ గారిని కోరుతున్నాను. బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఒక మంత్రిగా. అందుకని ఇది ఇప్పటికైనా సరే ఈ బలవంతో భూసేకరణ ఆపి, ప్రజలు ఏం చెప్పారు మొన్న కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ ఆయన రామనాథన్ ఏం చెప్పాడు? ప్రజల అనుమతి లేకుండా మేము భూములు తీసుకోము, చట్టాలకు లోబడే డెమోక్రసీ ఈజ్ మోర్ దాన్ డెవలప్మెంట్ అని చెప్పాడు ఆయన. మీ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ మేము బలవంతంగా తీసుకోమని చెప్పాడు. మరి ఆయన మాట వింటారా? స్వామినాథన్ కాదు, ఆయన మాట వింటారా మీరు? ఇది మేము చెప్పింది కాదుగా. డెమోక్రసీ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ డెవలప్మెంట్ అని. అంటే ప్రజల యొక్క హక్కుల్ని హరించి, ప్రజల భూములను లాక్కొని బలవంతంగా సేకరించి ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారు? వ్యవసాయం అభివృద్ధి కాదా? వ్యవసాయం అనేది అభివృద్ధిలో భాగం కాదా? రైతులు ప్రజల్లో భాగం కాదా? రైతుల ఉపాధి దెబ్బకొట్టి వాళ్ళు పొట్టగొట్టి ఎవరిని పోషిస్తారా? అదాని అంబానీలా మీరు పోషించేదని మేము అడుగుతా ఉన్నాం. లక్షల మంది రైతులు రాజధానిలో చూస్తున్నాం. తెలుగుదేశం రాగానే పాపం అందరూ సంబరపడిపోయారు, మాకు వచ్చేస్తుంది అని. ఇప్పుడు వాళ్ళే ఆందోళన పడుతున్నారు. చాలా మా భూములు ఏవి, మా ఎక్కడ ప్లాట్లు, ఎవరు అడుగుతుంది? ఎవరైతే ఓట్లేసి గెలిపించారో, ఎవరైతే పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిర్బంధాన్ని అనుభవించారో వాళ్ళు ఈరోజు ఆవేదన చెందుతున్నారు. ఒక రైతు కూడా మృతి చెందాడు. ఏది మీ సమాధానం? మళ్ళీ ఇంకొక 20,000 ఎకరాలు దాక్కుంటా ఉంటున్నారు. అందుకని రాజధానిలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. రాజధాని ఎక్కడ మరలా అది గుంటూరు విజయవాడ మధ్యన, లేకపోతే అసలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధానిని జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధానిని ఏ రాజ్యాంగాలు ఉంది? ఆయన రాజ్యాంగం గురించి చెబుతున్నారు. ఖచ్చితంగా అమరావతి రాజధాని. ఈ రాజధాని విషయంలోనే అప్రతిష్ట పాలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇప్పటికీ పాఠాలు నేర్చుకోవటంలా. రాజధాని వివాదం చేయటం మానుకోండి. రాజధాని అమరావతి అభివృద్ధి సూచనలు చేయండి.